హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ గోల్స్. ఈ వీడియోలో పిల్లల కోసం 20 to 30 మినిట్స్లో హెల్దీ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో షుగర్ పౌడర్ని తీసుకొని అందులో 3/4 టీ కప్ నెయ్యిని వేసుకోవాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. ఈ కలిపిన మిశ్రమంలో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక 1/4 టీ గ్లాస్ నెయ్యిని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఈ మిక్చర్లో 1/2 కప్పు ఆయిల్ని పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 1/4 కప్ ఆయిల్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దలో నుంచి చిన్న చిన్న ముద్దలుగా 3 నుంచి 4 ముద్దలుగా గుండ్రంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చపాతీ చేసే బోర్డు మీద కొంచెంగా ఆయిల్ రాసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గోధుమ పిండి ముద్దను తీసుకొని స్మూత్గా ప్రెస్ చేస్తూ చిన్న చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. చపాతీ కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే ఏదైనా షార్ప్ వాటర్ బాటిల్ క్యాప్తో నీట్గా షేప్స్ చేసుకోవాలి. ప్లేట్ పైన ఆయిల్ పోసుకొని ఆయిల్ని నీట్గా స్ప్రెడ్ చేయాలి. మనం షేప్ చేసుకున్న కుకీస్ని ఈ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పెద్ద బాండీ పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో పిడికెడు ఉప్పును వేసుకోవాలి. ఆ ఉప్పునంతా పాత్ర లోపల మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్లో ఉన్న కుకీస్ని డైరెక్ట్గా ఉప్పు పైన బాండీలో పెట్టేసుకోవాలి. బాండీ మీద మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. 20 to 30 మినిట్స్ పడుతుంది కుకీస్ అవ్వడానికి. ఒక 25 మినిట్స్ తర్వాత కుకీస్ బాటంలో లైట్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. అలా కనిపిస్తే కుకీస్ రెడీ అయిపోయినట్టే. వాటిని బయటికి తీసి కాసేపు చల్లారబెట్టుకోవాలి. అవి కాస్త చల్లారాక మెల్లిగా వాటిని కదిలించాలి. చిన్న స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ మెల్లిగా కదిలించాలి. మళ్ళీ నేను రెండో వాయి తీసుకొని దాన్ని కూడా బాండీలో పెట్టేసుకున్నాను. దానికి కూడా ఒక 25 to 30 మినిట్స్ టైం పడుతుంది. కుకీస్ అన్నీ రెడీ అయ్యాక నీట్గా ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను. మా బాబు లంచ్ చేశాక ఒక 1 అవర్ పడుకొని లేచేస్తాడు. ఈవినింగ్ న్యాప్ టైం అవ్వగానే లేచాడు. అప్పుడు వాడికి కుకీస్ ఇచ్చాను. మా బాబు ఈవినింగ్ స్నాక్స్ కింద హ్యాపీగా ఈ బిస్కెట్స్ తినేస్తాడు. మైదా కాకుండా గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి పిల్లలకి ఇవి చాలా హెల్దీ. పిల్లలకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. బయటవి అంత మంచివి కాదు కాబట్టి ఇంట్లో చేసుకోవడం బెటర్. అండ్ ఆయిల్ బదులుగా మనం నెయ్యి ఎక్కువగా యూజ్ చేసాం కాబట్టి అది వెయిట్ గెయిన్కి కూడా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ఇలాగే హోమ్మేడ్ బిస్కెట్స్ ప్రిఫర్ చేయండి. పిల్లల ఇష్టాన్ని కాదనకుండా హెల్తీగా ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఈ కుకీస్ 4 to 5 డేస్ ఫ్రెష్గా ఉంటాయి. నేను డైలీ 1 or 2 బిస్కెట్స్ ఇస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. If you like this video, please do like, share and subscribe.